బిచ్చగాడు వేలాది మందికి ఇచ్చిన విందు ఇప్పుడు తెగ చర్చనీయాంశంగా మారింది. నిత్యం బిచ్చమెత్తుకుంటూ బతికే అతడు తన నాన్నమ్మ చనిపోగా ఆమెకు గుర్తుగా ఒక విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో 20,000 మంది పాల్గొనడం విశేషం. ఇక ఈ విందు కోసం ఏకంగా 1.25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఆశ్చర్యకరంగా మారింది. ఒక బిచ్చగాడు ఏంటి, ఒక విందుకు 1.25 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏంటి అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, బిచ్చగాడికి అంత డబ్బు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కోటీశ్వరులు, ధనవంతుల ఇళ్లలో ఏ చిన్న కార్యక్రమమైనా 4 ఊర్లు చెప్పుకునేలా నిర్వహిస్తూ ఉంటారు. అది ఎలాంటి విందు అయినా రకరకాల వంటకాలతో వందల వేలాది మందికి పంచభక్ష పరమన్నాలు వండిస్తూ ఉంటారు. అయితే ఇక ఇలాంటి విందు కోసం లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇదంతా ధనికులకు సంబంధించిన వ్యవహారమని మనం అనుకుంటాం. కానీ ఓ బిచ్చగాడు మాత్రం ధనవంతులు కూడా నోరెళ్ల పెట్టుకునేలా ఓ విందును ఏర్పాటు చేశారు. అది కూడా తన నాన్నమ్మ చనిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకార్థం కోసం నిర్వహించాడు. అయితే ఈ విందు కోసం ఏకంగా 1.25 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20,000 మందికి నోరూరుంచే రకరకాల వంటకాలను వడ్డించాడు. ఈ సంఘటన పాకిస్తాన్ లో జరిగింది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని గుజ్రాన్వాలాలో రహ్వాలీ రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల నిర్వహించిన ఈ విందు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఓ బిచ్చగాడి కుటుంబం నిర్వహించిన ఈ విందు కళ్ళు చెదిరిపోయేలా ఉంది. స్థానికంగా జీవనం సాగించే ఓ బిచ్చగాడి నాన్నమ్మ ఇటీవలే మృతి చెందింది. ఈ క్రమంలోనే ఆమెకు గుర్తుగా చనిపోయిన 40వ రోజున ఆ కుటుంబం ఒక భారీ విందును ఏర్పాటు చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా తమకు తెలిసిన వారిని, స్థానికులను ఆహ్వానించారు. ఇక ఈ విందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. పంజాబ్ లోని పలు ప్రాంతాల నుంచి ఈ విందుకు హాజరయ్యేందుకు వేలాది మంది వచ్చారు. ఇక ఈ విందుకు వచ్చిన వారిని స్టేజ్ వద్దకు తరలించేందుకు 2,000 వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక భోజనం విషయానికి వస్తే పాక్ సాంప్రదాయ వంటకాలైన సిరిపాయ, మురాబ్బాతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ తో భారీగా మెనూను సిద్ధం చేశారు. ఇక డిన్నర్ కు మటన్, నాన్ మటార్ గంజ్ తో పాటు మరిన్ని వంటకాలను వచ్చిన అతిథులకు వడ్డించారు. ఇక ఈ విందు కోసం ఏకంగా 250 మేకలను కోసినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ బిచ్చగాడి విందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు ఇంత ఖర్చు పెట్టి ఎలా విందు ఏర్పాటు చేశాడు అని ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. ఒక బిచ్చగాడికి అంత విలాసవంతమైన విందుకు ఏర్పాటు చేయడానికి డబ్బులు ఎలా వచ్చాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఆ బిచ్చగాడు కుటుంబం చేసిన పనికి ప్రశంసలు గుప్పిస్తున్నారు.